విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే పలు రహదారులు, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రధాన రహదారులను అనుసంధానించే పనులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎంపీ ల్యాండ్స్ నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించేదని గద్దె దుయ్యబట్టారు. నియోజకవర్గంలోని 10వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే రహదారుల పరిస్థితిపై సమీక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే, ఆ రోజున ఎంపీగా ఉన్న కేసినేని నాని గారు దానికి 30 లక్షలు ఒక మొక్క కలపడానికి, పంటకాల రోడ్డు కలపడానికి ఒక 30 లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్లు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్లో మనకు అర్థమవుతాం. సో ఆ రహదారులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ ఆ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిని కట్టుకోవడం జరుగుతుంది. అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే, దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి